హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. మరొకసారి దేవుని సన్నిధిలో మరి ఆత్మీయులు మంచి విశ్వాసులైన మీ సంఘముతో కలిసి మరి ఈ విధంగా కలుసుకొని దేవుని స్తుతించడానికి, దేవుని ధ్యానించడానికి దేవుని ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరస్తురాలు వారి గృహమునకు మరి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలండి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహదాసులకి ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం చెప్పబడిన సిస్టర్ గారు, సంఘ కాపరస్తుల గారు అయిన సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచి వర్తమానం అందించారండి. నిజముగా మరి ఈ సంఘస్థులు, సంఘ కాపరస్తులు, మరి వారి గృహము అందరూ ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. స్థిరత్వము, సమర్పణ. నిజముగా క్రీస్తులో ఒక స్థిరత్వము అనేది లేకపోతే మనము క్రైస్తవులుగా మనం పిలువబడము. మనం అనుకుంటాము మేము చర్చికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చెప్తున్నాము, పాటలు పాడుతున్నాము అనుకుంటాము. కానీ క్రీస్తులో ఒక స్థిరత్వం ఉండాలి. అబ్రహాము జీవితం చూసాము. ఇప్పుడు ఒక్కగానో ఒక కొడుకుని దేవునికి ఇవ్వటానికి కూడా వెనుదీయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆయన 25 సంవత్సరాలు వేచి ఉండి మరి 100 సంవత్సరాలప్పుడు ఒక్కగానొక్కడు ఇసాకుని సంతానంగా పొందుకున్నాడు. ఎంత గారాబాల పట్టి అండి, ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటాడు. లేక పుట్టిన బిడ్డ. సంతానం లేకపోతే ఒక తల్లి యొక్క వేదన ఎలా ఉంటుందో కొంతమందికి తెలుసు. సంతానం లేని తల్లుల యొక్క వేదన. అలాంటి స్థితిలో మరి తండ్రి అయిన అబ్రహాము కూడా ఎంతో వేదన పొంది మరి 25 సంవత్సరాలు వేచి ఉండి ఇస్సాకును పొందుకొని ఆ ఇస్సాకును బలి ఇవ్వటం అంటే, చంపటం అంటే మామూలు విషయం కాదండి. వారు విశ్వాస వీరులు కాబట్టి ఒక సమర్పణ కలిగి ఉన్నారు. దేవుళ్ళు ఒక స్థిరత్వం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఒక నోవాహు, మోషే, పౌలు విశ్వాస వీరులండి. వారిని పోలి మనం నడుచుకోవాలి. వారు క్రీస్తుని పోలి నడుచుకున్నారు. వారిని పోలి మనం నడుచుకోవాలి. నిజముగా క్రీస్తులో స్థిరతను కలిగి జీవించాలి. మనము ఒక సమర్పణ ఉండాలి. మనము క్రీస్తుకు సమర్పించుకున్నాం. క్రీస్తుకు సమర్పించుకొని మరి బ్రతికినట్లయితే వారు అసలైన విశ్వాసులు. లేకపోతే ఏదో కూటాలు పెట్టారు కదా, ఏదో ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళి వచ్చేవాడు కాదని నా ఉద్దేశం చెప్తున్నాను. అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిదండి. మరి ఈ యొక్క సమయంలో కొంత సమయం నాకు అప్పచెప్పినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొద్ది మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయం 34 వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 11:34. నీ దేహములకు దీపము నీ కన్నే కనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడ్డదైనట్లయితే నీ దేహము చీకటిమయమై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన విషయాలు ఉన్నాయంట. అసలు అవి మనం చదువుకొని వెళ్తా ఉంటాం, కానీ బైబిల్ ధ్యానిస్తూ చదవాలి. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయనని పౌలు గారు ఒట్టిగా అనలేదండి. చూడండి ఎంత అద్భుతమైన విషయం. మనం ఆగి ఆలోచిస్తే దేవుని యొక్క బయలుపాట మనం పొందుకోవచ్చు. చూడండి, నీ దేహములకు దీపము కన్నే కనుక. మన దేహములకు దీపము లాగుంటుందట కన్ను. ఆ కన్నుని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలండి మనం. మన దేహమునంతా నడిపిస్తుంది కన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కన్ను తేటగా ఉంటే మన దేహమంతా వెలుగుమయమై ఉంటుందట. వెలుగు అనగా ఏదో కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తే.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కన్ను తేటగా ఉంటే మనము యేసుక్రీస్తు లాగా ఉంటామంట, దేవుడిలాగా ఉంటామంట. మన కన్ను దేనికి ఉపయోగించాలి? ఆయన వాక్యము చూడటానికి, ఆయన యొక్క బయలుపాటు చూడటానికి, ఆయన యొక్క ప్రత్యక్షత చూడటానికి, ఆయన ఏం క్రియలు చేశాడో మనము కూడా ఆ విధంగా జీవించడానికి మన కన్ను చూడటానికి అనుమతినివ్వాలి. ఈ రోజుల్లో ఈ కన్ను దేనికి ఉపయోగిస్తున్నామో ఆలోచించాలి. సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటే మనకు తెలియకుండానే ఏళ్ళు ఇట్లా పోతానే ఉంటుంది. ఒకసారి హిస్టరీలోకి వెళ్తే ఆ కొద్ది సమయంలోనే 100 వీడియోలు చూసి ఉంటాం. కన్ను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కంటిని కాపాడుకోవాలండి. కళ్ళు లేని వాళ్ళు, దృష్టి లేని గుడ్డి వాళ్ళు అయితే కన్ను విలువ చెప్తారు. దేవుడు నీకు ఉచితంగా కన్ను ఇచ్చాడు, మంచి దృష్టి ఇచ్చాడు. అలాంటి దేవుని యొక్క మరి ఆయన చూడటానికి నీ కన్ను ఉపయోగపడకపోతే మరి ఆ కన్ను ఉండి కూడా ఉపయోగం లేదు. ఒక దినాన లెక్క చెప్పాల్సి వస్తుంది. కన్ను లేని గుడ్డి వాళ్ళు ఉన్నారు, నీకు కన్ను ఇచ్చారు. నీ కన్ను ఇచ్చింది ఎందుకు? లోకాన్ని చూడటానిక, లోకమును వెంపర్లాటానిక, లోకమును సంపాదించుకోవడానిక, ధన సంపాదన, కీర్తి సంపాదన, హోదా సంపాదన, మంచి మంచి బిల్డింగ్ల, కార్ల, వాటి మీద దృష్టి పెట్టడానిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము చదువుకోవాలా, వాక్యంలో ధ్యానించాలి, దేవుడు ఏం మాట్లాడతాడో కనిపెట్టుకోవాలి. ఆ విధంగా మన కన్ను ఉపయోగించాలి. కానీ ఆ విధంగా మన కన్ను ఉపయోగిస్తే మన దేహములకు విరుదుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయములో దేవుడు ఉంటే సృష్టిలో దేవుడు చూడగలుగుతామండి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టి అంతా శుభవార్త, దేవుని యొక్క మంచి వార్త బోధిస్తుందండి. నాకు అలాగే కనిపిస్తుంది. ప్రతి ఒక్క క్రైస్తవుడు చూసినప్పుడు, ప్రతి ఒక్క వస్తువును చూసినప్పుడు దేవుణ్ణి ప్రతిబింబిస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు చూడండి, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు. పుట్టుక, మరణము, మరలా పునరుత్థానం. శుభవార్త అదే కదండి. ఆయన లేడు, లేచి ఉన్నాడు. అదే మనకు మంచి వార్త. ఆయన చనిపోయి లేచి ఉన్నాడు కాబట్టి పాపం మీద మనందరికి జయమునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ముందు ఏది కూడా నిలబడలేదండి. దేవునికి స్తోత్రం. ఎలాంటి పాపము కూడా నిలబడలేదు, ఎలాంటి దయ్యపు శక్తులు కానీ ఏది కూడా మన ముందు నిలబడలేదు. ఏది మనం పోరాడి గెలిచామా? అది మన కొరకు ఆయన జయించాడు. ఆయన పిల్లలుగా మనకి అది అనుగ్రహించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అంటారండి, చనిపోయేటప్పుడు కూడా అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటాడు. అంటే పౌలు గారిని మరణం ఏం చేయలేకపోతుంది. ఆ విధంగా దేవుడి యొక్క పిల్లలు నిలబడాలండి. అంతేగాని ఏదో ఒక చిన్న సమస్య రాగానే పడిపోయేటు జారిపోయేవాళ్ళు, అమ్మ దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నాడు ఏంటని చెప్పి జారిపోయేటు వాళ్ళు క్రైస్తవులు కాదండి. నిజ క్రైస్తవులు పరీక్ష నుంచి వెళ్ళాలి, పిండబడాలి, ఒత్తిడి కొట్టబడాలి. సుత్తి పెట్టి బంగారం ఏ విధంగా కొట్టబడతాం అట్లా కొట్టబడాలి, పిండబడాలి. వేదన, మనలో ఉన్న వదులు రెక్కలన్నీ ఊడిపోవాలి. ఉన్న దానితోనే దేవుని స్తుతించాలి. అసలు 10వ క్లాసు పిల్లలకి పరీక్ష పెడతారండి, సంవత్సరం సిద్ధపడతారు. పరీక్ష ఎందుకంటే 10th పాస్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా? లేదు, పరీక్ష రాయాల్సిందే. పరీక్ష రాస్తేనే నీ కెపాసిటీ ఏందని నీ యొక్క శక్తి సామర్థ్యానికి సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా దేవుని పిల్లలు కూడా పరీక్ష నుంచి వెళ్లాల్సిందే. మాకు పరీక్షలు వద్దు, మాకు శోధనలు వేదనలు వద్దు, మాకు దివ్యలు కావాలి అంటే రావండి. అసలు దేవుడి పిల్లడు దెయ్యం పిల్లడు తెలవాలి కదా. దేవుని పిల్లలు సాధారణ పిల్లలు తెలియాలి కదా, నిర్ధారణ కావాలి కదా. అందుకనే విశ్వాసుల వీరుల యొక్క జీవితాలు చూడండి. ప్రతి ఒక్కరూ నలగొట్టబడ్డారు, పిండబడ్డారు, ఆ వేదన శోధన నుంచి వెళ్ళారు. తర్వాత అద్భుతమైన ఫలితాలు పొందుకున్నారు. మన జీవితం కూడా ఆ విధంగా దేవునికి సమర్పించుకొని ఉండాలండి. అలాంటి సమర్పణ అనేది లేకపోతే మనం దేవుడి నుంచి దీవెన పొందుకోలేము. మనం అనుకోవచ్చు మన లోకంలో ఏంటో వన్ సైడ్ లవ్ అని, మనం వచ్చి ప్రార్థన చేసుకుని పాటలు పడి అమ్మాయి వాళ్ళు నేను దేవుడిని స్తుతించాను, ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు అనుకుంటాం. మన తరపు నుంచి అనుకుంటాం, ఆయన వినాలి. ఒక సందర్భం మీకు తెలుసు. 10 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆయన యొక్క వస్త్రం చెంగును ముట్టుకుంది. పేతురు అన్నాడు, పేతురు నన్ను ఎవరో ముట్టుకున్నారంటున్నాడు. అదేంటి ప్రభువా,
నీ మీద జనసమూహం పడుతూ ఉన్నారు, పట్టుకుంటున్నారు, లాగుతున్నారు, నీ మీద పడుతూనే ఉన్నారు. మరి ఎవరో నన్ను పట్టుకున్నారంటే లేదు ప్రభు, ఇంతమంది పట్టుకున్నారు. లేదు లేదు లేదు, ఎవరో నన్ను పట్టుకున్నారు. అదేంటంటే అంతమంది పట్టుకున్న ఆ విశ్వాసరాలు తాకిడి ఆమె వస్త్రపు చెంగుని, అంటే చర్మాన్ని కూడా కాదు, దేహాన్ని కూడా కాదు, వస్త్రపు చెంగును పట్టుకుంటే ఆయన్ని పట్టుకున్నట్టు అనిపించిందంట. అలాంటి తాకిడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వస్తుంది? పశ్చాత్తాపముతో రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి నా తప్పును క్షమించండి ప్రభువా, నేను పాపిని ప్రభువా, అయ్యా నేను అర్హత లేదు, నీ సన్నిధిలో ఉండడానికి నా అర్హత లేదు ప్రభువా, అయ్యా నీ కృప నీ కనికరము నాకు కావాలి ప్రభువా అని ఒక పశ్చాత్తాప హృదయంతో హృదయాన్ని ఖాళీ చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానపూర్వకంగా ఉంటే అప్పుడు ఇక్కడ పాస్టర్ గారు చెప్పే మాటలు హృదయానికి ఎక్కుతాయి. పాస్టర్ గారు సొంత మాటలు చెప్పారు, ఇక్కడ బైబిల్లో నుంచి వాక్యం చెప్తారు, బైబిల్ నుంచి వాక్యం చెప్తారు కాబట్టి వారు సిద్ధపడతారు. ఏదైనా సంఘంతో మాట్లాడినప్పుడు యాజకుడు మరి పరిశుద్ధ స్థలంలోకి ఏ విధంగా ఏంటంటే అంటాడో పవిత్ర రక్తం తీసుకొని, అదే విధంగా యాజకుడు పాస్టర్ గారు సిద్ధపడతారు. నా సంఘస్థుడికి ఏం చెప్పాలా, మా గొర్రెలకి ఏం చెప్పాలా, ఏ విధంగా మేపాలా అని చెప్పి సిద్ధపడి వస్తారు. బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడతారు కాబట్టి అవి మన హృదయాల్లో నింపబడతాయి. భయభక్తులతో దేవుని సన్నిధిలో నేర్చుకొని దాని ప్రకారం మనం జీవిస్తేనే మనం ఏదైనా పొందుకుంటామండి. అంతేగాని ఏమైనా అద్భుతంగా పాట పాడాను, అద్భుతంగా ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను. ఇక ఈవెన్ మాకు కూడా పౌరు గారు ఒక సందర్భంలో అంటారు, మీ సంఘం మీ మధ్యలోకి రావడానికి భయం వెలుగుతో మీరు మధ్యకు వస్తున్నాను అంటాడు. ఎందుకు తెలుసా? ఆయన సొంత జ్ఞానం చెబుతాడేమోనని, ఆయన సొంత తెలివితేటలు సమాజానికి చెబుతాడేమోనని. ఆయన గమనీయుల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన నిష్ఠా గరిష్ఠుడండి. ఆయన ధర్మశాస్త్రం మొత్తం పఠించిన ఆయన గమనీయులు గొప్ప నిష్ఠా గరిష్ఠుడు. ఆయన దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఆయన చెప్పాడు, మరి రోమీలాగా ఉన్న యూదులాగా ఉన్నారు అట్లా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎవరికంటే నేను తక్కువ అంటాడు, అంత తెలివికల్లా వాడు. అలాంటి ఆయన విశ్వాసం మీద సంఘాన్ని కట్టబడాలని ఆయన భయముతో వణుకుతో మీ దగ్గరకు వస్తానంటున్నాడు. ఆయన తెలివి మరి మాట చాతుర్యం కానీ తెలివితేటలు కానీ సంఘానికి బోధించాలి అని రావట్లేదు. ఆయన ఈ రోజు సంఘంలో చూస్తే ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా కాపరి కూడా వట్టి చేతుల్లో రాయండి. భయం ఈ స్థలం నిలబడంటే వెనుక పెట్టాలి. ఇక్కడ ఇది ఆశామాష ప్లేస్ కాదండి. ఇది దేవుని సన్నిధి ఎక్కిన వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి వెళ్ళలేరు. దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసాలు కూడా ఆ విధంగా ఉంటేనే దేవుని యొక్క శక్తి పొందుకుంటాం. ఒక సమర్పణ జీవితంలో రావాలి, ఒక స్థిరమైన జీవితం కొనసాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా సూర్యుడు సువార్తను ప్రకటిస్తున్నాడండి. ఒక చెట్టును చూసామనుకోండి, చెట్టును చూసి పునరుత్థానం నేర్చుకోవచ్చు మనం. చెట్టు చలికాలంలో చూడండి ఆకులు రాలిపోతాయి. చలికాలంలో ఆకులు రాలిపోతాయి. ఎందుకు? ఆ చలికి ఆకులు రాలిపోతాయి. ఎందుకంటే ఆకులు రాల్చుకోకపోతే ఆ చెట్టు చనిపోతుంది. ఆకులు రాలిపోయిన తర్వాత భూమిలోకి వెళ్ళిన తర్వాత పొటాష్ ఫర్మాలిన్ అవి తయారై ఎరువులాగా ఉపయోగపడి మళ్ళీ ఆ వేళ్లలోకి వెళ్ళి కుమిపోయిన ఆ ఆకు మళ్ళీ చిగురుస్తుంది. వసంతకాలంలో అది ఆకు రాల్చుకుంటుంది, చనిపోతుంది, మళ్ళీ చిగురుస్తుంది. అంటే జీవము పునరుత్థానము ఆ చెట్టును చూసి నేర్చుకోవచ్చు మనం. అదేవిధంగా ఒక మంచు బిందువును చూసి నేర్చుకోవచ్చు మనం. చలికాలంలో గడ్డి మీద చూస్తే తలతల మెరుస్తూ ఉంటుంది మంచు బిందువులు, నీటి బిందువులు. అది తలతల మెరుస్తూ ఉంటది. ఏంది దాని ఆనందం, ఏంది నీ మెరిపేంటి ఏంటని ఒకసారి మనం గమనిస్తే కొద్దిసేపుల్లో నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికి వెళ్తానని నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్తా ఉండదు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆకాశం నుంచి వచ్చింది. ఆ మేఘం నుంచి నీటి ఆవిరి అది చల్లదనానికి ఒక మంచు బిందువులాగా గడ్డి మీద ఉంది. ఎండ రాగానే ఎండ కావిరి మళ్ళీ దాని స్థానంలో వెళ్ళిపోతుంది. ఒక విశ్వాసం కూడా అదే విధంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చనిపోయిన తర్వాత పాతి పెట్టబడతారు. ఇది మట్టి కాబట్టి మట్టికి మట్టి. మరి ఆత్మ ఎవరిచ్చారు? దేవుడు దయచేసి దేవుడి దగ్గరికి వెళ్తుంది. నువ్వు విశ్వాసం అయితే దేవుడి దగ్గరికి వెళ్తావు. విశ్వాసం కాలేదనుకోండి, అవిశ్వాసం వేషధారి అనుకోండి, ఆ స్థలం వేరే ఉంది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఇక్కడ ఈ లోకానికి వచ్చామంటే నిజంగా మరి అది మామూలు విషయం కాదండి. దేవుడు పంపించాడు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న కొంతమంది ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు. గర్భం దాల్చాలంటే మిలియన్ కణాలలో ఒక్క కణం మాత్రమే ఫెర్టిల్ అవుతుంది, గర్భము దాల్చబడతారు. గర్భము పిండముగా మారాలంటే ఒక్క కణమేనండి, కానీ మిలియన్ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ మిలియన్ కణాలను చంపుకొని నీ కణం మాత్రమే మరి పిండముగా మారి ఒక మనిషిగా అయ్యావంటే నీవే నిర్ణయించబడ్డావు జీవానికి. మిగిలిన అన్ని కణాలు చచ్చిపోతాయి. నీ జన్మ ఒక ప్రత్యేకత ఉన్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ ప్రత్యేకత ఏంటంటే దేవుడు నిన్ను చంపకుండా జీవం ఇచ్చాడు కాబట్టి ఆయన స్తుతించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన సన్నిధిలో పడి ఉండాలా, నేర్చుకోవాలి. కానీ మనం మాత్రం మన లోకాశలు తీర్చుకుంటున్నాం. లెక్క ఉందండి, లెక్క ఉంది, తీర్పు ఉంది. తీర్పు రోజు తీర్పును మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మన సృష్టిని చూస్తే సృష్టి అంతా క్రీస్తు యొక్క మహిమను మరి కొనియాడుతా ఉన్నాయి, స్తుతిస్తా ఉన్నాయి. ఒక్క మనిషి తప్పిపోయాడు. చూడండి, విశ్వం కూడా సూర్యచంద్రుడు కానీ నక్షత్రం కానీ ఒక్క నిమిషం లేటు రావట్లేదు, ఒక్క నిమిషం ముందు తిరగడం లేదు. భూగ్రహము భూగోళము దాని కక్షలో ఒక 2 నిమిషాలు లేట్ అయితే పెద్ద ప్రళయం వస్తుందట. సైన్సిస్ట్ చెప్తున్నారు. ఒక 2 నిమిషాలు స్పీడ్ వెళ్తే మొత్తం అల్లకల్లోలం అవుతుందట. 2 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగితే టెంపరేచర్ మొత్తం మరి సముద్రాలు పొంగుతాయట, సునామీలు వస్తాయట, మంచు కరిగి సముద్రం మొత్తం పెరిగిద్దట. మరి వాటి స్థానంలోనే ఉన్నాయండి. మనిషి ఒక్కడు తప్పిపోయాడు. మనిషి ఆరాధనకు పాత్రుడు దేవుడు. దేవుని ఆరాధించడానికే సృష్టించబడ్డాడు. అందుకే మరీ మంచిది అన్నాడు 6వ దినము మనిషిని నిర్మించినప్పుడు. మనిషి ఏం చేస్తాడండి? ఒక సమర్పణ హృదయం లేదు, ఒక స్థిరత్వం లేదు, ఏదంటే పోతున్నాడు, ఏదంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చెప్పబడుతుంది? వాక్యము లోబడి బతకాల మనం, ఆయన ఆరాధించాలా, ఆయన సన్నిధిలో ఉంటేనే మనకి మీకు ఏది అవసరమో నాకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ప్రార్థన దగ్గర కూర్చుంటే, ప్రభువా నాకు డబ్బు కావాలి, ప్రభువా నాకు మంచి ఇల్లు కావాలి, ప్రభువా మంచి కారు కావాలి, ప్రభువా మంచి ఉద్యోగం కావాలి, ప్రభువా. మేము వస్తాం మాట్లాడుకుంటున్నాం, మేము అదే కారులో వస్తాం మాట్లాడుకుంటున్నాం. అవే అండి దేవుడు నేర్పిన ప్రార్థన. పరలోక ప్రార్థనలు అవి ఉన్నాయా? కానీ మన ప్రార్థన ఎట్లుంటది? ప్రభువా నాకు వివాహం కావాలి, ప్రభువా నాకు ఉద్యోగం రావాలి, ప్రభువా నాకు డబ్బులు కావాలి, ప్రభువా. ఇవే ప్రార్థన. కానీ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర చూడండి ఎలా ఉంటుంది. మనం ఏం అడగాలి? అసలు పరలోక ప్రార్థన నేర్పారు కదా. మనం ఏదో ఫస్ట్ దీనత్వంగా, దీనులుగా, సామాన్యులుగా ఆయన వాక్యం పొందుకొని ఆయన సన్నిధిలో బ్రతకాల. మొదటగా నా నీతిని నా రాజ్యములు ఎతకమన్నాడు. ఏం చేస్తున్నామండి? ఆయన నీతి రాజ్యం ఉండిపోద్ది. నాకు ఉద్యోగం రావాలి ప్రభువా, అయ్యా భారంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, పాస్టర్మ గారు. దేవునికి స్తోత్రం, అది ముఖ్యమండి. అందుకే ఈ లోకంలోకి వచ్చింది దేవునికి నమ్మకంగా బ్రతకడానికి కాదా? దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి కాదా? మరి నీకు ఉద్యోగం ఇస్తాడు, బ్యాంకు బ్యాలెన్స్ ఇస్తాడు, కారు ఇస్తాడు, బంగాళా ఇస్తాడు, మరి అక్కడ తీర్పు ఉంటుంది కదా. నా సన్నిధిలో ఎంత సమయం గడిపావు, నా వాక్యానుసారంగా జీవించావా, నడు నరకానికి అంటాడు. అది పర్వాలేదా? క్షణికాల జీవితం, క్షణభంగురం, నీటి మీద బురగ, త్రాసు మీద ధూళి లాంటి బతుకు మనది. ఈ బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు నాకు. ఆ మలుపు తిరిగే లోపు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరికైనా గ్యారెంటీ ఉందా మీకు? అలాంటి జీవితాలను ముందు పెట్టుకొని క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తే, ఒక సమర్పణ హృదయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు తీర్పును తప్పించుకోవాలనుకుంటున్నారా? తప్పుకోగలరా? అక్కడ సమాధానం చెప్పాలి కదా. పర్వాలేదా? నరకానికి సిద్ధపడుతున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించాలండి. విశ్వాసులుగా మనం బ్రతకాలా, క్రీస్తును సంపాదించుకోవాలా. క్రీస్తును సంపాదించుకున్న వాడే నిజమైన ధనవంతుడండి. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుతో మీకు సహవాసం కలిగి ఉంటే అనిల్ అంబానీ కానీ, బిల్ గేట్స్ కానీ వాళ్ళంతా వేస్ట్ అండి. ఎంత చెట్టుకు అంతేగాలంటారు. ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పండి? వాళ్ళ కుటుంబాల్లో గొడవలు లేవా? వాళ్ళ కుటుంబాల్లో మనశ్శాంతి ఉందా?
వాళ్ళ భార్య అన్నది నాకు మీటింగ్ ఉంది, స్త్రీల మీటింగ్ ఉంది అంటది. నా క్లబ్కి వెళ్తున్నాను, క్లబ్ లో పార్టీ ఇస్తున్నానని వెళ్ళిపోతుందా. క్లబ్ లో ఏం జరుగుతుందో భర్తకు తెలియదు. భర్త ఆఫీస్ టూర్ అంటాడు, వాడు ఆ దేశం ఈ దేశం అంటాడు, అక్కడ ఏం జరుగుతుందో భార్యకు తెలియదు. పిల్లలు ఉన్నారు, పిల్లలకు విచ్చన్నట్టు డబ్బిస్తారు, అరే చదువుకోరు అంటాడు. వాడు ఏ పార్టీకి వెళ్తాడో, ఏ మందు పడతాడో, ఎక్కడ దిగుతాడో, ఏ గంజాయి అంటాడో అర్థం కాదు. అదండి జీవితం. మరి ధనవంతుల జీవితాల్లో ఒకసారి గమనించండి, మీరు వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో నెమ్మది ఉందా? మన జీవితంలో క్రీస్తుని కలిగి ఉంటే ఒక నెమ్మది ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుడు నా ఏ స్థితిలోనూ నాకు సహాయం చేస్తాడు. భయంకరమైన కరోనా స్థితిలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి వచ్చినా కానీ నాకు సహాయం చేస్తాడు, నేను మొరపెడుతున్నాను అని చెప్పేసి మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. వాళ్ళకి లేదు. బాలసుబ్రహ్మణ్యం దగ్గర డబ్బులు లేవండి. కరోనా అప్పుడు చనిపోయాడు, మరి డబ్బు రక్షించిందా? ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, బంగారంలో చనిపోయిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికి మనం జీవించున్నామంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మరి నేర్చుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంకా దినదినము దేవుని సన్నిధిలో ఎదగాలి. అదే విశ్వాస జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా సృష్టిని చూస్తే ఏది చూసినా కానీ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయి. దేవుడు చెప్పిన నియమాన్ని, దేవుడు పెట్టిన నియమాన్ని తప్పిపోలేదండి. ఒక్క మానవుడే తప్పిపోతున్నాడు. ఇంకా ఈ సృష్టిని అంతా నాశనం చేస్తున్నాడు. లాస్ట్ సమ్మర్ లో టెంపరేచర్ పెరిగిపోతే వేడి ఎక్కువైంది. అంత ముందు సంవత్సరం కంటే పోయిన సమ్మర్ లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతాయి, ఆ తర్వాత సంవత్సరం ఇంకా పెరుగుతాయి. ఎందుకు? మానవుడు చెట్లు నరికేస్తా ఉన్నాడు, అడవిని చెట్లు నరికేస్తున్నాడు. కోతులు ఇళ్ల మీద దాడి చేస్తున్నాయి, అడవులు లేవు, చెట్లు నరికేస్తున్నాడు, చల్లదనం పోతుంది. మానవుడే తెలివి, జ్ఞానము, అభివృద్ధి, 5G 10G, ఆ సిమ్, ఆ రేడియేషన్ ఎంత ప్రభావం పడుతుందండి. పిల్లలకి ఇస్తారు మన సెల్ ఫోన్లు, రేడియేషన్ పడుతుందండి. చిన్న చిన్న పిల్లలకి కళ్ళద్దాలు వస్తున్నాయండి. చిన్న చిన్న పిల్లలకి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులు పేర్లు పెట్టడానికి కూడా పేర్లు దొరకట్లా వాళ్ళకి. అలాంటి పరిస్థితి. ఎందుకంటే రేడియేషన్ మానవుడు చేయబట్టే ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, అభివృద్ధి అని. మరి ప్రకృతి అంతా దేవుని నియమాన్ని పాటిస్తున్నాడు, ఒక మానవుడు తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మానవుడు బతికి ఏం సంపాదించి అక్కడ పోయిన తర్వాత దేవుని సన్నిధిలో ఏ సాక్ష్యం కలిగి ఉంటాడండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మరి సృష్టి యావత్తు ఆ మహిమను కొనబడుతున్నాయి. మనం కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శాస్త్రంలో పరిచయాలు ఉన్నారు, యూదులు శాస్త్రంలో పరిచయాలు. వాళ్ళు దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానిస్తా ఉన్నారంట, ప్రతిరోజు పఠిస్తున్నారంట, ప్రతిరోజు ఆజ్ఞలు పాటిస్తా ఉన్నారు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. ఎవరైనా విశ్రాంతి దినము సంఘానికి వెళ్ళకపోతే, జీవనోపాధి ఏదైనా పని చేస్తే వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపేవాళ్ళు. ధర్మశాస్త్రం ఆ విధంగా చెబుతా ఉంది. నియమనిష్టలు పాటించారు, చేతులు కడుక్కున్నారు, పాత్రలు కడిగారు, శుభ్రత పాటించారు. కానీ శరీరధారి అయిన క్రీస్తుని తప్పిపోయారు. వాళ్ళు ఎదురు చూసిన మెస్సయ్య వస్తాడని చెప్పి ఎదురు చూసిన ఆ దాన్నే తప్పిపోయారు వాళ్ళు. యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా కన్యక గర్భవతి కుమారుడు కనులు అనే వాగ్దానం చదువుతూనే ఉన్నారు. నీ రాజు దీనుడై గాడిద పిల్లలు ఎక్కి వస్తాడు అని చదువుతూ ఉన్నాడు. ఆ మఠలాగాల రోజు యెరూషలేములో గాడిదలు ఎక్కిపోతుంటే వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది. ఈయన యేసేపు మరియమ్మకు పుట్టినాడు కదా, ఈయన మెస్సయ్య ఎందుకు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన వాళ్ళు చెప్తుంటే ఈయన బయలుజెబ్బు అంటున్నారు. వాళ్ళు చదువుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ఆ వాక్యం వాళ్ళ ముందు నెరవేరుతుంది, గమనించలేకపోతున్నారు. సూచియు గుడ్డివారవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకి ఎన్ని మేలుగలు జరుగుతున్నాయండి. ఈ రోజు మనం ఈ విధంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన సిద్ధపాట అనేది, మన సిద్ధపాట నేను మంచిగా తయారైన నాకు ఆరోగ్యం మన చేతిలో ఉందా? దేవుడిచ్చిన భిక్ష అది, దేవుడి కనికరం అది, దేవుని యొక్క కృప. మనం ఇంకానూ పాపలుగా ఉండగానే
మన కొరకు ఆయన పవిత్ర రక్తం చిందించాడు. ఆయన అంత ప్రేమ కలిగి మనల్ని ఆదరిస్తుంటే మన కళ్ళు చూడలేకపోతుంది, దాటిపోతున్నాం. కృతజ్ఞత భావం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాలండి. వాళ్ళు మెస్సయ్య కోసం లేఖనాలు ధ్యానిస్తున్నారు కానీ శరీరధారి అయిన మెస్సయ్యని కనిపెట్టలేక గుర్తించలేకపోయారు, తప్పిపోయారు, సిలువ వేశారు. యేసయ్య మరియు మన కొడుకే కదా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన ముందు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమూలే మనల్ని ఆవరించింది కాబట్టి మనము ఒక ఆలోచన చేసి మరి భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో బ్రతకవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను 1:7 చూడండి ఒకసారి. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అది మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాం. మనకి సహవాసం, చర్చికి వచ్చి మన సహవాసం అనుకుంటున్నాం, చర్చికి వచ్చి దేవుని ఆరాధించాలనుకుంటున్నాం, చర్చికి వచ్చి దేవునితో సహవాసం కలిగి ఉన్నాం అనుకుంటున్నాం. ఎలా వస్తుందండి అది? చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, క్రీస్తు యొక్క వెలుగులో నడిస్తేనే మనకు సహవాసం దొరికేది. మనం వచ్చి చర్చికి వచ్చి ఆ దేవునితో సహవాసానికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, అది కాదండి. ఆయన వెలుగు నీలో ఉందా? ఆయన వెలుగులో నీలో ఉండేటట్టు నీ జీవితం ఉన్నదా? అప్పుడు సహవాసం అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగు మనలో ఉంటే ఆయనతో ఒక సహవాసం దొరుకుతుంది. ఆయనతో సహవాసం చేసిన యెడల మనకు సమాధానం దొరుకుతుంది. తర్వాత మనకి ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేయబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలుగున్న నీలో ఆయనతో సహవాస జీవితం ఉన్నదా? అప్పుడే పాపం క్షమించబడతాయి. ప్రభు అన్న పాపం క్షమించు, మోకరించి ఏడ్చి మొత్తుకొని పాపాలు క్షమించబడతాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలుగు పొందుకున్నట్టు జీవించాలా, వాక్యానుసారమైన జీవితం జీవించాలా. ఇన్ని మీటింగ్లకు వెళ్తున్నాం, ఇంతమంది అయ్యగారు చెప్తున్నారు, పాస్టర్ చెప్తున్నారు, పాస్టర్ గారు చెప్తున్నాడు, మనం తలల మీదకి వెళ్ళిపోతున్నాయి, వినట్టుకు వెళ్ళిపోతున్నాం, కేర్లెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించాలండి. వాక్యం నీ దగ్గరకు వచ్చింది ఈ మధ్యాహ్న కాలంలో, నువ్వేం చేస్తావు? దాటిపోతావా? ప్రభు అని చెప్పి ప్రభుకు సమర్పించుకుంటావా? ఒకసారి ఆలోచించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన సమయం అయిపోయిందండి. దయతో మరి ఎక్కువ చెప్తే దయతో క్షమించండి. ఈ అవకాశం కల్పించినట్టు మరి సంఘ కాపరస్తురాలకి, సంఘస్థులకి, అదేవిధంగా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక.